జీవితానికి దేవుని మందిరం కేంద్రం అయి ఉండాలి. వారు నేర్పిస్తున్నారు ఈ సత్యం. వాళ్ళు ఎలా బ్రతికారు? వాళ్ళ తండ్రి తన కుటుంబం ఆయనతో ఏకీభవించిన 250 మంది చనిపోయారు. వీరు తండ్రి మీద కేంద్రీకరించలేదు, దేవుని మందిరం మీద కేంద్రీకరించారు. అందుకే వీరు బ్రతికేను. కోర కుమారులు చావలేదు. ఇది నన్ను మీరు గుర్తుపెట్టి, దేవుని మందిరం మీద మనం దృష్టి నిలపాలంటే మన జీవితానికి దేవుని మందిరం కేంద్రం అవ్వాలి. అది నన్ను ఇజ్రాయేలీకి లాగా. ఎందుకు అలా కేంద్రం అయితే మనకు చెప్పనసక్యము కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఈ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మీరు తెలుసుకోండి. మీ జీవితానికి కేంద్రం ఎవరో? దేవుని మందిరమేనా? దేవుని సన్నిధేనా? ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా? మీ మందిరం అభివృద్ధిలో మీ పాలు పంపులు ఎంత? మీ మందిరం కొరకు కష్టపడుతున్నారా? మీ దైవ సేవకుడితో అడుగులు వేస్తున్నారా? నిందిస్తున్నావా? తోలనాడుతున్నావా? లేదా ఇప్పటికి ఎన్ని చర్చిలు మారారో కదా, లెక్క పెట్టుకోండి. ఇంకా మారండి, మారుతూ ఉండండి. ప్రభు వచ్చేదాకా మారుతూ ఉండండి. స్థిరత్వం లేని భక్తి ఎంతకాలం చేస్తావు? ఇక్కడ ఎంతకాలం తిరుగుతావు? ఇంకా గమ్యం లేకుండా తిరుగుతున్న వానకోవలకు అక్కడ నివాస స్థలం దొరికిపోయింది. ఇంకా అది గమ్యం లేకుండా తిరగదు. పిచ్చుక అనుకోదు నేను బలహీనరాలను కదా అని అనుకోదు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చక్కని కీర్తన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక 5 నుండి 8 వచనాల్లో ఇక్కడ ఏమంటాడు? దేవుని నుండి బలం పొందండి అంటాడు. దేవుని నుండి బలం పొందండి. ఇక్కడ దేవుని నుండి బలం పొందడంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో లోయలో నుండి వెళుతూ ఏడుస్తామంటాడు, పర్వతాల మీద నడుస్తాము అంటాడు. 6వ వచనంలో లోయల్లో గుండా ఏడుపు వచ్చినా మాకు పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఎక్కుతాము, పర్వతాల మీద నడుస్తాము అంటాడు. ఇది మనం చాలా గమనించదగిన విషయం. ఇక్కడ మరొక మాట 5 నుండి 8 వచనాల్లో దేవుని నుండి బలం పొందడం. 5వ వచనంలో మనం చూడండి, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుషులు. చూడండి, దేవుని మందిరానికి వచ్చిన వారికి దేవుడు బలం ఇవ్వకుండా ఉంటాడా? ఆయన మందిరంలో గడిపేవారికి, ఆయన మందిరంలో మీరు ఆలోచించండి, కాలం గడిపేవాళ్ళు, ఆయన మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి దేవుడు బలం ఇస్తాడు. నీ వలన బలమునందు మనుషులు. దేవుని సన్నిధికి వచ్చి బలహీనులుగా వెళ్ళేవారు ఎవరు ఉండరు? నీ మందిరాన్ని ప్రేమించేవాళ్ళు.